రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విద్యార్థులకు సొంత హాస్టల్ భవనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పీడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు. కర్నూలు జిల్లా ఎంకనూరులో పీడీఎస్ఓ నాయకులు హాస్టల్ విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలు లేక అద్దె భవనాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న కాస్మెటిక్ ఛార్జీలు సరిగా అందటం లేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు హాస్టల్ భవనాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుండి ఎమ్మిగనూరు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయం వరకు ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఈ సమస్యలన్నీ కూడా విద్యార్థి సమస్యలు అనేక సమస్యలు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పట్టించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి జాతీయ నూతన విద్యా విధానం 2020ని కూడా రద్దు చేసి, అదేవిధంగా 117 జియో నెంబర్ని కూడా రద్దు చేసి ఏదైతే స్కూళ్ళను అన్నింటిని కూడా ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.